ఆ నియోజకవర్గంలో 2009 నుంచి టీడీపీ అధికారానికి దూరమైంది. కాంగ్రెస్ తర్వాత వైసీపీకి ప్రజలు పట్టం కట్టారు. అలాంటి స్థానంలో టీడీపీ సరికొత్త ప్రయోగానికి తెరలేపి సక్సెస్ అయింది. కొత్త అభ్యర్థిని బరిలోకి దింపినప్పుడు అంతా ఆశ్చర్యపోయారు. ఇక వైసీపీ గెలుపు నల్లేరు మీద నడకే అనుకున్నారు. కానీ ఫలితం వచ్చిన తర్వాత అంతా షాక్కు గురయ్యారు. టీడీపీ అధినేత వేసిన స్కెచ్తో ఫ్యాన్ పార్టీ నేతలకు దిమ్మ తిరిగింది. ఫలితంగా ఆ స్థానంలో పసుపు జెండా ఎగిరింది. ఇంతకీ ఏదా నియోజకవర్గం? పొలిటికల్ పండిట్స్కు సైతం అంతుపట్టని విజయాన్ని సొంతం చేసుకున్న ఆ ఎమ్మెల్యే ఎవరు? చేతిలో అధికారం ఉందని వెర్రవీగి చెలరేగిపోయిన వైసీపీ నేతలకు 2024 సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారు. ప్రజా సమస్యలను పక్కన పెట్టి అంతా స్వార్థం, స్వాహ, దోపిడీ చేసిన వారిని మట్టి కరిపించి కోలుకోలేని దెబ్బకొట్టారు. గెలుస్తామనుకున్న పక్కా స్థానాల్లో సైతం టీడీపీ అభ్యర్థులు భారీ మెజార్టీలతో విజయం సాధించడంతో ఆ షాక్ నుంచి ఫ్యాన్ పార్టీ నేతలు ఇంకా తేరుకోలేదు. సైకిల్ స్పీడ్ను వైసీపీ తట్టుకోలేకపోయింది. తెలుగుదేశం అధినేత చంద్రబాబు వ్యూహం ముందు వైసీపీ స్ట్రాటజీ బెడిసి కొట్టింది. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గంలో టీడీపీ సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. తెలుగుదేశం ఆవిర్భావం తర్వాత ఆ పార్టీకి కంచుకోటగా ఉన్న ఈ స్థానంలో 2004 తర్వాత మళ్లీ ఇప్పుడే టీడీపీ పాగా వేసింది. 2009లో కాంగ్రెస్, ఆ తర్వాత 2014, 2019లో గెలిచింది. వ్యూహంలో తేడానో ప్రత్యర్థులు బలంగా ఉండటమో కానీ సైకిల్ పార్టీ నెక్కలేదు. ఈసారి తెలుగుదేశం జెండా ఎగరాలని చంద్రబాబు ప్లాన్ చేశారు. పార్టీ అభ్యర్థిగా సాధారణ కార్యకర్త మామిడి గోవిందరావుకు టికెట్ ప్రకటించారు. అటు ప్రత్యర్థి పార్టీ వైసీపీ నుంచి అప్పటి సిట్టింగ్ ఎమ్మెల్యే రెడ్డి శాంతి పోటీ చేశారు. ఆర్థికంగా బలమైన ఈ నేతను ఎదుర్కోవటం కష్టమేనని భావించారు. కానీ చంద్రబాబు ఎప్పటికప్పుడు వ్యూహానికి పదును పెట్టారు. జనం బలం ముందు ఆర్థిక బలం పనిచేయదని చెప్పి వెన్నుతట్టి ప్రోత్సహించారు. పైగా రెడ్డి శాంతి నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండేవారు కాదనే విషయం ప్రజల్లోకి వెళ్లింది. వైసీపీ సర్కార్తో పాటు ఆ పార్టీ అభ్యర్థిపైన ఉన్న వ్యతిరేకతను జనంలోకి తీసుకెళ్లేలా ప్లాన్ చేశారు. రాజకీయ పార్టీ అన్న తర్వాత నేతల మధ్య విభేదాలు సహజం. తెలుగుదేశం ఇందుకు అతీతం కాదు. వాస్తవానికి మామిడి గోవిందరావుకు టికెట్ ఇచ్చిన సమయంలో పార్టీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. అప్పటికే నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న కలమట వెంకటరమణ పార్టీ ప్రకటించిన మామిడి గోవిందరావు అభ్యర్థిత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఇంకేముంది, ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో పాతపట్నంలో టీడీపీ పని అయిపోయిందని అందరూ భావించారు. విభేదాలు ముదిరితే తమకు కలిసి వస్తుందని వైసీపీ నేతలు సంకలు గుద్దుకుని సంబరపడ్డారు. కానీ వారి సంతోషం ఎన్నో రోజులు నిలవలేదు. చంద్రబాబు చాణక్యం, గోవిందరావు పక్కా ప్లాన్ కలిసి వచ్చింది. ప్రత్యక్ష రాజకీయాలకు కొత్త అయినప్పటికీ ఎప్పటికప్పుడు పార్టీ పెద్దల ఆదేశాల ప్రకారం ఎన్నికల వ్యూహాలు అమలు చేసి ప్రత్యర్థికి చుక్కలు చూపించారు. ప్రచారంలో ఓ రేంజ్లో దూసుకుపోయి వైసీపీకి ముచ్చెమటలు పట్టించారు. ఫ్యాన్ పార్టీ సర్కార్తో పాటు రెడ్డి శాంతి వైఫల్యాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు. స్థానికేతరాలు, ఢిల్లీ నుంచి దిగుమతైన ఈ నేత ఇక్కడ రాజకీయం చేయటం ఏంటనే అంశాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు. తన వ్యాపారాలు, కుటుంబం కోసం ఎప్పుడూ హస్తనలో ఉండే ఈ నేత ప్రజలకు ఏం సేవ చేస్తారనే అంశం జనంలోకి వెళ్లింది. రెడ్డి శాంతి ఎమ్మెల్యేగా వ్యవహరించిన తీరు ఓటర్లకు తెలుసు. ప్రచారంలో టీడీపీకి రోజురోజుకు పెరుగుతున్న ప్రజాదరణ చూసి రెడ్డి శాంతి గుండెలు గుబేల్మన్నాయి. పార్టీ కేడర్ కూడా క్యాంపెయిన్లో వెంట రాకపోవడంతో తన పరిస్థితి ఏంటో ముందుగానే ఈమెకు బాగా అర్థమైంది. టీడీపీ అభ్యర్థి గోవిందరావు సామాన్య కార్యకర్తే అయినా సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు పరిచయం ఉన్న వ్యక్తి కావడంతో విజయం సునాయాసమైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా 29,000 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించారు. దీంతో టీడీపీ కేడర్లో జోష్ పెంచింది. పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు టీడీపీ నేత అచ్చెన్నాయుడు అనుచరుడు. అసెంబ్లీ ఎన్నికల్లో అచ్చెన్నే టికెట్ ఇప్పించుకోవడంతో పాటు గెలుపులోనూ కీలక పాత్ర పోషించారట. వాస్తవానికి ఈ అసెంబ్లీ నియోజకవర్గం శ్రీకాకుళం పార్లమెంటు స్థానం పరిధిలో అత్యంత ప్రధానమైన సీటు. ఇక్కడొచ్చే మెజార్టీయే లోక్సభ విజయానికి అత్యంత కీలకంగా మారుతుంది. దీంతో పాతపట్నంలో ఎలాగైనా ఈసారి టీడీపీ జెండా ఎగురవేయాలనే కసి జిల్లా అగ్రనేతల్లో కనిపించింది. శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థి రామ్మోహన్ నాయుడుతో పాటు పార్టీ నేతలందరూ కలిసి సమన్వయంతో పనిచేయడంతో సిక్కోలు జిల్లాలో పాతపట్నంతో పాటు మిగిలిన అన్ని స్థానాల్లో కూటమి క్లీన్ స్వీప్ చేసింది. ఇదో రికార్డని పొలిటికల్ పండిట్స్ చెబుతున్నారు.